జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి శ్రీకృష్ణ అవతారాన్ని గురించి తెలుపుతూ సమంతకమణి ఉపాఖ్యానాన్ని చెప్పి మహామహిమాన్వితుడు, గొప్పవాడు, జగత్ప్రభువు, పాపరహితుడు, భగవంతుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ శతధన్వుడు దొంగిలించి తీసుకెళ్లిన సమంతకమణిని తెచ్చి మరల అక్రూరుడికి ఇచ్చేశాడు. అలా ఈ కథను ఎవరు విన్నా వాళ్ళకి ఎటువంటి అపకీర్తి ఉండదు జీవితంలో అని తెలియజేశారు. తర్వాత సుఖమహర్షి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వెళ్ళడం అనే గాథని తెలియజేస్తున్నారు. ఒకరోజు కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు పాండవులను చూడాలి అనే కోరికతో శ్రీకృష్ణుడు సాత్యకి మొదలైన యాదవులు తన్ను కొలిచి వస్తుండగా ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుని చూసేసరికి పాండవులకు ప్రాణాలు లేచి వచ్చాయా అనిపించింది. ఆ పరమాత్ముడిని కౌగిలించుకొని కృష్ణ స్పర్శ చేత పాపాలన్నీ నిర్మూలించుకున్న వాళ్ళు అయ్యారు. చాలా కష్టాలు పడ్డారు అప్పటికే పాండవులు. ప్రేమతో చిరునవ్వులు చిందిస్తున్న ఆ దేవదేవుని ముఖపద్మాన్ని దర్శించి సంతోషంతో పొంగిపోయారు. శ్రీకృష్ణుడు తనకన్నా పెద్దవాళ్ళైన ధర్మరాజుకు, భీమసేనుడికి పాదాభివందనం చేశాడు. పరమాత్మ నిజానికి ఎందుకు పాదాభివందనం చేశారు అంటే, మనకంటే పెద్దవాళ్ళకి మనం ఎప్పుడు కూడా నమస్కారం చేయాలి, అది చేసి చూపించారు పరమాత్మ. తన తోటి వాడు కావడంతో అర్జునుడిని ఆలింగనం చేసుకొని సత్కరించాడు. చిన్నవాళ్ళైన నకుల సహదేవులు ఇద్దరు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించారు. వాళ్ళని లేపి కౌగిలించుకొని ప్రేమ కురిపించారు. తర్వాత ఉన్నత సింహాసనం మీద కూర్చున్నారు ఇంద్రప్రస్థంలో. అప్పుడు చెంచద్ఘన కుచభార కుంచితై క్రొత్త పెండ్లి కూతురగుట నించెంచుక సిగ్గు జనింపగా బాంచాల తనోజ మృక్కె పద్మాక్షుణకున్. ఇంద్రప్రస్థానికి పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకుని వచ్చారు. పాంచాలరాజు పుత్రికైన ద్రౌపదీదేవి కొత్త పెళ్లి కూతురు. ఆవిడ వచ్చి కొత్త పెళ్లి కూతురు కావడంతో కొంచెం సిగ్గుతో తలంచుకుని కుచభారంతో మరింత వంగి శ్రీకృష్ణుడికి కాళ్ళకి నమస్కారం చేసింది. పాండవులు కృష్ణుడి సోదరుడైన సాత్వికని కూడా గౌరవించారు. సత్కరించి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. వచ్చిన బంధువులను, సేవకులను, అంతే యాదవులందరూ కూడా వెళ్ళారు. తగిన విధంగా గౌరవించి ఆయా స్థానాల్లో వాళ్ళని కూర్చుండి చేశారు పాండవులు. కృష్ణుడు మేనత్త అయిన కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ పాదాలకు నమస్కరించాడు. అత్త, కొడుకులు, కోడలు చిత్తానందముగా పనులు చేయగా నాత్మాయత్తాను గవై యజ్ఞాసత్తాదులు గలిగే మనుజ సమ్మోదమునన్. అత్తగారిని అడిగాడు మేనత్తనే, కుంతీదేవిని, అత్త ఇప్పుడు నీకు మనస్సుకు ఆనందంగా ఉందా? కొడుకులు కోడళ్ళు పనులు చేస్తుంటే నీ ఇష్ట ప్రకారంగా వాళ్ళకి ఆజ్ఞలు జారీ చేస్తూ సుఖంగా సంతోషంగా ఉంటున్నావు కదా. అప్పుడు ఆ మాట వినంగానే కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి తన పట్ల ఉన్న ప్రేమకి చెలించిపోయింది. ఆవిడ అనవుడు ప్రేమ విహ్వలతనందుచు గద్గద భాషణంబులన్ గనుగవనశ్రుతోయములు గ్రమ్మగా గుంతి సుయోధనుండు చేసిన యపచారముందలచి చెందిన దుఃఖములెల్ల చెప్పి యాదనుజ విరోధి కిట్లనియే దద్దయు బెద్దరికంబు సేయుచున్. నిజానికి శ్రీకృష్ణుడు మేనల్లుడు కదా, కానీ కుంతీదేవి ఎప్పుడు పరమాత్మని గుర్తించింది. శ్రీకృష్ణుడు అలాగా అత్త సుఖంగా ఉంది కదా ఇప్పుడు నీకు అనగానే ఆ మేనల్లుడికి తన పట్ల ఉన్న ప్రేమకి, ఆదరానికి చెల్లించిపోయి ఆవిడ గొంతు గద్గదం అయిపోయింది. కళ్ళనీళ్ళు వచ్చేసి దుర్యోధనుడు చేసిన అపకారాలు అన్ని గుర్తొచ్చాయి. కళ్ళ వెంబడి నీళ్లు కారుతుంటే అంతవరకు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ కూడా, పాండవులు పడ్డ కష్టాలన్నీ చెప్పుకుంది. కృష్ణుడు చిన్నవాడైనా అతనికి కుంతి పెద్దరికం ఇచ్చింది. పెద్దరికం ఇచ్చి ఇలా అంది, అన్న నీ చుట్టాలనరయుదు మరువవు నీవు పుత్తెంచిన నిమ్మితోడ మాయన్నయే తెంచి మము చూచి పోయెను
నిలిచియున్నారము నీ బలమున. నా పిన్న వండ్రకు నాకు దిక్కెవ్వరు, నేడాదిగానింక నీవే కాక. అఖిల జంతువులకి ఆత్మవు గావున, వరులు నా వారని భ్రాంతి సేయ. వయ్య నా భాగ్యమెట్టిదో యనవరతము చిత్తమున నుండి కరుణ. మా చిక్కులెల్ల బాపు చందువు గాదే, యో పరమ పుణ్య యదు కుమారవరేణ్య బుధాగ్రగణ్య. నిజానికి కుంతిదేవికి పుట్టింటి వాళ్ళు కుంతి భోజుడికి దత్తత ఇచ్చారు, లేకపోతే వసుదేవుడికి చెల్లెలు. అంటే పుట్టింటి వాళ్ళు వచ్చేసరికి ఏ స్త్రీకైనా సరే కష్టాలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఓ శ్రీకృష్ణ, నీ బంధువులం మేము, మమ్మల్ని ఎప్పుడు మర్చిపోవు కదా నువ్వు. మా యోగక్షేమాలు చూస్తూనే ఉంటావు. మా అన్న ఆయన అక్రూరుడు వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళాడు. నీ బలం వల్లే ఇంతకాలం మేము నిలిచి ఉన్నాము. ఎందుకంటే అంతకు ముందు అక్రూరుడిని పంపించాడు కృష్ణుడు. పంపిస్తే ధృతరాష్ట్రుడికి అక్రూరుడు చెప్పాడు, నువ్వు ఇలా చెయ్యకు అని. నీ బలం వల్ల ఇంతకాలం మేము నిలిచి ఉన్నాము. నాకు నా కుమారులకు నువ్వు తప్ప ఇంకా గతెవరున్నారు? సమస్త జీవులకు నువ్వే ఆత్మవు. భగవంతుడైన నీకు నావారు పరాయవారు అన్న భేదభావం ఉండదు. ఓ శ్రీకృష్ణ, యదుకుమార, బుధశ్రేష్ఠ, పరమ పుణ్యస్వరూప, నేను ఎంత అదృష్టవంతురాలనో కదా. అనుక్షణం నువ్వు మమ్మల్ని తలుస్తూ మా కష్టాలన్నీ పోగొడుతున్నావు. నీ దయ అపారమైనది అని ఆవిడ శ్రీకృష్ణుని చాలా ఆదరంగా, ఒక రకంగా చెప్పాలంటే కృతజ్ఞత చెప్పింది ఆవిడ, నీ వల్లే మేము ఉన్నాము అని. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి ఇలా అన్నాడు, పట్టగలేరు నిన్ను దమభావములందు సనందనాదులే పట్టుననైనా, నట్టి గుణ భద్ర చరిత్రుడవీవు, నేడు మా చుట్టము వంచు వచ్చెదవు, చూచెదవల్పులమైన మమ్ము మేమెట్టి తపంబు చేసి మధీశ్వర పూర్వ శరీర వేళ్లలన్. ఓ శ్రీకృష్ణ, సనక సనందనాథులైన ధర్మరాజు అంటున్నాడు, సనక సనందనాథులైన మహర్షులే నిన్ను పట్టుకొని తమ మనస్సుల్లో నిలుపుకోలేకపోయారు. వాళ్ళకే ఏ విధంగానూ చిక్కని నువ్వు మా దగ్గరికి మా బంధువునని వస్తున్నావు. అల్పులమైన మమ్మల్ని రక్షిస్తున్నావు నువ్వు. సకల సద్గుణాలకు నిలయమైన శుభచరిత్ర గల శ్రీకృష్ణ, నిజంగా మేము పూర్వజన్మలో ఎంత గొప్ప తపస్సు చేశామో కదా, నీ కరుణ మాకు లభించింది అని ధర్మరాజు స్తుతించాడు. సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుతో చెప్తున్నారు ఈ సంగతి అంతా కూడా. శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ పురవాసులకు కన్నుల పండుగగా అక్కడ కొన్ని నెలల పాటు పాండవుల దగ్గర ఉండిపోయాడు. వాళ్ళ కోరికని మన్నించి కొన్ని నెలల పాటు ఉండిపోయి ఇంకా చివరికి బయలుదేరాడు. తురగ శ్రేష్టమునెక్కి కంకట ధనుస్తూణీశరోపేతుడై హరితోడన్వన భూమికేగి విజయుండాసక్తుడై చంపే శంబర శార్దూల తరక్షు శల్య చమరీ భల్లూక గంధర్వ కాసర కంఠీరవ ఖడ్గ కోలహరిణి సారంగ ముఖ్యంబులన్. ఒకరోజు అర్జునుడితో కలిసి వేటకెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి వేటకెళ్ళి కవచాన్ని ధరించి ధనస్సుని తీసుకుని అంబుల పొదిని తీసుకుని బాణాలు తీసుకొని మంచి చాలా అద్భుతమైన అశ్వశ్రేష్టాన్ని ఎక్కి అడవికి వెళ్ళారు. అడవిలో క్రూర మృగాలైన పెద్ద పుల్లు, సింహాలు, ఎలుగుబంట్లు, ఏదు పందులు, శివంగులు, చమరి మృగాలు, ఖడ్గ మృగాలు, అడవి పందులు, గంధర్వ మృగాలు, అడవి దున్నలు వెతికి చంపాడు. లేళ్లను, ఏనుగులను తరిమి వేటాడాడు. అది అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి వేటాడటం అనేది చాలా ఆనందం. అచ్చోట పవిత్రములై చచ్చిన మృగరాజు నెల్ల జననాథున కొందెచ్చిరి పర్వము వచ్చిన జెచ్చరనరు గొల్చియున్న సేవకులధిప. అర్జునుడి వెంట వచ్చిన సేవకులు ఆ వేటలో చనిపోయిన ఆహార యోగ్యమైన మృగాలన్నిటినీ మహారాజైన ధర్మరాజుకి తీసుకొచ్చి ఇచ్చారు, మెచ్చుకోలుగా తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత అర్జునుడికి చాలా దాహం వేసింది, వేటలో అలసిపోయి ఉన్నాడు, చాలా దాహం వేసింది. మహావీరులైన కృష్ణార్జునులు ఇద్దరు దప్పికి తీర్చుకోవడానికి యమునా నది దగ్గరికి వెళ్ళారు. ఆ యమునా నది జలంతో చక్కగా ఆచమనం చేసి తృప్తిగా నీళ్లు తాగారు. తర్వాత పక్కన ఉన్న ఇసుక తిన్న మీద ఇద్దరు విశ్రాంతిగా కూర్చున్నారు. అలా కూర్చున్నప్పుడు ఉపగతులైన ఎట్టి పురుషోత్తమ పార్థులు గాంచి రాపగా విపుల విలోల నీలతర వీచికలందు శిరోజ భార రుచ్చప హసితాళి మాలిక నుదంచిత బాల శశి ప్రభాలి కందపనుని
బాలికన్ మదన దర్పణ తుల్య కపోల పాలికెన్. అక్కడ యమునా నది ఒడ్డున మంచినీళ్ళు తాగారు. ఇద్దరు హాయిగా ప్రశాంతంగా కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళకి యమునా నది ఒడ్డున ఒక చాలా అందమైన అమ్మాయి కనిపించింది. ఒక సుందరిమణి కనిపించింది. యమునా నదిలోని అలల మీద కదలాడే తుమ్మెదల నిగనిగ కాంతులను అపహసించే శిరోజ సౌందర్యంతో ఉంది. శోభాయమానంగా ఉంది. బాలచంద్రుని కాంతి వంటి కాంతితో వెలిగిపోతోంది. పాల ప్రదేశంలో అద్భుతంగా ప్రకాశిస్తోంది. అద్దాల వంటి స్వచ్ఛమైన చెక్కిళ్లతో అపురూపంగా ఉంది. సూర్య భగవానుడి పుత్రిక అన్నట్లుంది. ఆ సుందరిమణిని శ్రీకృష్ణుడు చూసిందే తడుగా ఆవిడ వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాడు. అనుకుంటే పక్కన అర్జెంట్ ఉన్నాడు కదా. అప్పుడు కృష్ణుడు పంపిస్తే అర్జెంట్ వెళ్ళి ఆ కన్యక దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా నువ్వెవరు అని. సుదతి ఎవ్వరిదాన వేమి కొరకిచ్చోటం ప్రవర్తించే దెయ్యది నీ నామము కోర్కి ఎట్టిది వివాహ కాంక్షతో గూడి ఈ నదికి వచ్చిన జాడగానబడే ధన్యం వయ్య నీరాక నీ ఉదయాది స్థితి నెల్ల చెప్పు మొబల యుజ్జత్ కురంగేక్షణ. ఓ సుందరి అర్జెంట్ వెళ్ళి ఆవిడని అడిగాడు, ఓ సుందరి, మెరిసిపోతున్న లేడి కన్నుల వంటి కన్నులు గల అబలామణి, నువ్వు ఎవరి పుత్రికవు? ఎందుకోసం ఇక్కడ ఉంటున్నావు? నీ పేరేమిటి? నీ కోరిక ఏంటో చెప్పు. నిన్ను చూస్తుంటే ఈ నది ఒడ్డుకి పెళ్లి చేసుకోవాలి అనే ఆకాంక్షతో నీ భర్తను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినట్టు కనిపిస్తోంది. నువ్వు ఎక్కడ పుట్టావు? నీ వివరాలేంటి? ఇక్కడికి రావడంలో నీ పుట్టుక వివరాలు చెప్పు. ఇక్కడ రావడంతో నీ రాక ధన్యమైంది అనుకో. నువ్వు అదృష్టవంతురాలు సుమా అని అర్జెంట్ రాయబారం చేస్తున్నాడు అని చెప్పేసరికి అని అర్జెంట్ అడిగేసరికి ఆ సుందరి అర్జెంట్ ప్రశ్నిస్తే సుందరి ఈ విధంగా సమాధానం చెప్పింది. నర వీరోత్తమ ఏను సూర్యుని సుతన్ నా పేరు కాళింది భాస్కర సంకల్పిత గేహమందు నదిలో గంజాక్షు విష్ణుం రెపున్ వరుగా గోరి తపంబు సేయుదు నురున్ వాంఛింప కృష్ణుండు వన్యరతిన్ వచ్చి వరించు నంచు బలికెన్ నా తండ్రి నా తోడుతన్. ఎవరావిడ? ఓ మహావీరా, ఆవిడ చెప్తోంది నా పేరు కాళింది, నేను సూర్య భగవానుడి పుత్రికను. ఈ యమునా నదిలో నా కోసం నా తండ్రి చక్కటి గృహాన్ని నిర్మించాడు. ఆ మందిరంలో నిలబడి పద్మభద్రాయతాక్షుడు జగత్ప్రభువు అయిన ఆ శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తున్నాను. నేను మహావిష్ణువును తప్ప ఇంకెవరిని వరుణిగా ఇష్టపడను. నా తండ్రి సూర్య భగవానుడు చెప్పాడు, విష్ణు రూపుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ వేట నిమిత్తం ఇక్కడికి వస్తాడు, వచ్చి నన్ను వరిస్తాడని నాతో చెప్పాడు. అందుకని ఇక్కడ ఆ శ్రీకృష్ణ పరమాత్మ కోసం నేను ఎదురు చూస్తూ తపస్సు చేస్తున్నాను అని అంది ఆవిడ. ఆ కాళింది చెప్పిన మాటలు అర్జునుడు వెనక్కి వచ్చి శ్రీకృష్ణుడితో చెప్పాడు, ఇదిగో కృష్ణయ్య, నీకోసమే, ఓ పరమాత్మ నీకోసమే ఆవిడ ఎదురు చూస్తోంది అని. శ్రీకృష్ణ పరమాత్మ సర్వజ్ఞుడు కదా కావడంతో కాళింది మనోభావాన్ని గ్రహించి ఆవిడ్ని పాణిగ్రహణం చేశాడు. రథం మీద ఎక్కించుకుని ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లాడు. పాండవుల కోరిక మన్నించి విశ్వకర్మను పిలిపించి శ్రీకృష్ణుడు మొత్తం ఇంద్రప్రస్థ పట్టణాన్ని మొత్తం బహు సుందరంగా అలంకరింపజేశాడు. ఇంద్రప్రస్థం అంతా కూడా విశ్వకర్మ ఒకటి కాళిందిని వివాహం చేసుకున్నాడు, రెండోది ఇంద్రప్రస్థ పట్టణాన్ని మొత్తాన్ని కూడా చక్కగా అలంకారం చేయించాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవేంద్రుని ఖాండవ మా పావకునకు నీదలంచి పార్థుని రధికం గావించి సూతుడయ్యను గోవిందుడు మరది తోడ గూరిమి వెలయన్. కాళిందిని వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఇంద్రప్రస్థ నగరాన్ని మొత్తాన్ని కూడా చాలా సుందరంగా విశ్వకర్మతో నిర్మింపజేశాడు. చేసిన తర్వాత అగ్నిహోత్రుడికి ఒక మేలు చేద్దామని అనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ మేలు ఎలా చేయాలి? అర్జునుడి ద్వారా ఆ పని కావాలి. అందుకని శ్రీకృష్ణుడు దేవేంద్రుని అధీనంలో ఉన్న ఖాండవ వనాన్ని అగ్నిహోత్రుడికి వ్యాధి నివారణార్థం ఇవ్వాలనుకుని ఆ కారణంతో తన ప్రియమరిది అయిన అర్జునుడిని రథికుడిని చేసి తాను రథసారథిగా మొట్టమొదటిసారి రథసారథి ఇక్కడే అయ్యాడు. ఖాండవ వనాన్ని చేరుకున్నాడు. ఇలాగా కృష్ణార్జునుల సహాయంతో అగ్నిదేవుడు అక్కడికి వచ్చి అడిగాడు. ఖాండవనాన్ని అగ్నిదేవుడు దహించేశాడు. ఇదంతా మనకు మహాభారతంలో చాలా విపులంగా వస్తుంది. తన ఆకలి బాధను రోగ బాధను అగ్నిదేవుడు నివారించుకున్నాడు. అగ్నిదేవుడు చాలా సంతోషించి అర్జునుడికి అక్షయ తూణీరము అనే అమ్ముల పొద్దుని అభేద్యమైన కవచాన్ని
గాంధీవం అనే ధనుస్సును, దివ్య రథాన్ని, తెల్లని గుర్రాలను వీటిని ప్రసాదించాడు. మనకి భగవద్గీతలో కూడా వస్తుంది, తెల్లని గుర్రాలను ఎక్కిన అద్భుతమైన రథాన్ని ఎక్కి కృష్ణార్జునులు వచ్చారు అని వాసవసూను చేతనకు వన్హి శిఖాజనిత ఉగ్రవేదనన్ వాసిన చేసి యొక్క సభ పార్థునకిచ్చే మయుండు ప్రీతుడై యా సభలోనగాదే గమనాగమనంబుల గౌరవేంద్రుడుల్లాసముబాసియుండు జలస్థల నిర్ణయ బుద్ధిహీనుడై. ఖాండవనాన్ని దహించే సమయంలో అర్జునుడు మయుణ్ణి మంటల బారి పడకుండా రక్షించాడు. దానికోసం అర్జునుడు చేసిన ఉపకారానికి ప్రీతి చెంది మయుడు ఒక వినూత్నమైన విచిత్రమైన మయసభను నిర్మించి కానుగ్గా ఇచ్చాడు అర్జునుడికి. ఆ మయసభలోనే దుర్యోధనుడు ఎటు వెళ్ళాలో తెలియక, ఎటు రావాలో తెలియక, ఏది స్థలమో ఏది జలమో నిర్ణయించుకోలేక ఉత్సాహాన్ని కోల్పోయి అవమానం పాలయ్యాడు. మయుడు చక్కటి మయసభనిచ్చాడు, కానీ ఆ మయసభ పాండవులకి కౌరవులకి మధ్య యుద్ధానికి కూడా కారణమైంది అని. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వివాహాల గురించి సుఖ మహర్షి చెప్తున్నారు. శ్రీకృష్ణుడితో కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర లక్షణాల వివాహాలు ఎలా జరిగాయి అనేది సుఖ మహర్షి పరీక్షణ మహారాజుకు చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి అగ్నిదేవుడి చేత దివ్యమైన ఆయుధాలు ఇప్పించాడు. ధర్మరాజు మొదలైన ముఖ్యులందరినీ వీడ్కొని సాత్యకి మొదలైన సన్నిహిత యాదవులు కొలుచొస్తుంటే కాళిందిని తీసుకుని ద్వారకా నగరానికి వచ్చాడు. బంధుమిత్రులకి సంతోషాన్ని సమకూర్చాడు. ఒక పుణ్య దినాన శుభలగ్నంలో సూర్యపుత్రి కాళిందిని వివాహం ఆడాడు. అప్పటికి శ్రీకృష్ణ పరమాత్మకి మొట్టమొదటి ప్రథమ భార్య రుక్మిణి, ఆ తర్వాత జాంబవతి, ఆ తర్వాత సత్యభామ, 4వ భార్య కాళిందిని. అనంతరం విందాను విందులు. అవంతి దేశ ప్రభువులు, వారి తల్లి అయిన రాజాజీదేవి శ్రీకృష్ణుడికి మేనత్త. రాజు దుర్యోధనుడు చెప్పినట్లు విని చెల్లెలు మిత్రవింద వివాహాన్ని సంకల్పించి స్వయంవరం చాటించాడు. విందాను విందులు అవంతి దేశ ప్రభువులు వాళ్ళు. వాళ్ళ తల్లి శ్రీకృష్ణుడికి మేనత్త. కానీ దుర్యోధనుడు ఏం చెప్పాడంటే, మిత్రవిందకి నువ్వు స్వయంవరం ప్రకటించు అన్నాడు. ఆ మాట విని స్వయంవరాన్ని ప్రకటించాడు, కృష్ణుడికి ఇవ్వడానికి ఇష్టం లేక. అప్పుడు మేనత్త కూతురు కదా, భూరమణులు నోడగహరి వీరత జేకొనియ మిత్ర విందను నిత్యాపూరిత సుజనానందం జారు చికుర కాంతి విజిత షట్పద బృందన్. ఆ మేనత్త కూతురు శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంది మిత్రవింద. ఆ మేనత్త కూతురైన మిత్రవిందను సుజనులకు నిత్యం ఆనందం చేకూర్చే ఆవిడ. నల్లనైన తుమ్మెద రెక్కల కాంతిని జయించిన ముంగుర్ల కాంతితో ఒప్పుతున్న ఆ మిత్రవిందను స్వయంవర మంటపంలో రాజాధిరాజులు చూస్తుండగా శ్రీకృష్ణుడు తన శౌర్య ప్రతాపాలతో గెలుచుకున్నాడు. జననాథ వినుము కోసల దేశమేలెడి నగ్నజిత్తను నరనాథుడొకడు సుమతి ధార్మికుడు దత్సుత నాగ్నజితియను కన్యక గుణవతి కలదు దాని బెండ్లియ అడుటకునై పృథివీశురి తెంచి వాడి కొమ్ములు గలవాని వీరగంధంబు సోకిన గాలు ద్రవ్యడి వాని నతి మద మత్తంబులైన వాని గోవృషంబుల నేడింటి కూల్చి తెగిచి బాహుబలముననెవ్వడు పట్టికట్టు నతడు కన్యకు వల్ల భుండనిన వాని బట్ట జాలక పోదురు ప్రజలు బెగడి అని. జననాథ, ఓ మహారాజా, సుఖ మహర్షి చెప్తున్నారు, మీకు మేనత కూతురు మిత్రవిందను స్వయంవరంలో పెళ్లి చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. నగ్నజిత్తు అనే రాజు, ఆయన కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజు బుద్ధిమంతుడు, ధర్మగుణం కలవాడు. ఆయన కుమార్తె నాగ్నజితి. ఆ నాగ్నజితి చాలా సుగుణవతి. ఆ మహారాజు ఒక పోటీ పెట్టాడు, ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. ఏంటిట అది? వాడి కొమ్ములతో వీరగంధం సోకితేనే కాలుదువ్వే బాగా మదించిన 7 ఆబోతులను ఎవడైతే తన బాహుబలంతో పట్టి కట్టగలడో అతనే తన కుమార్తెకు భర్త కాగలడు అని నియమం విధించాడు. ఎందరెందరో రాకుమారులు వచ్చారు, ప్రయత్నం చేశారు. ఆ ఆబోతులను ఎవరు వంచలేకపోయారు. కానీ ఎవరు ఆ 7 ఆబోతులను కలిపి వాటిని కూర్చి కట్టేసేయాలి, కట్టలేకపోయారు. రాకుమార్తెకి ఇంకా ఎప్పటికి పెళ్ళవుతుందో అని ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఇదేంటి ఇలాంటి పోటీ పెట్టాడు, నాగ్నజితికి వివాహం అవుతుందా అసలు అవదా అని.
అప్పుడు ఆబోతులను కట్టి పడవేసి గెలిచిన వాడే నాగ్నజిత్కి భర్త కాగలడు అన్న వార్త విన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కృష్ణ పరమాత్మకి అసాధ్యమన్నది ఏదీ లేదు కదా. వెంటనే సైన్య సమేతుడై కోసలపురానికి వెళ్ళాడు. నగ్నజిత్తు కృష్ణుడికి ఎదురేగి అతిథి సత్కారాలన్నీ చేశాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. శ్రీకృష్ణుడు నగ్నజిత్తుకు నమస్కరించాడు. ఆ రాజకన్య ప్రియమున నారాజీవాక్షు మోహనాకారు త్రిలోకారాధితు మాధవు తనకారాధ్యుండైన నాథుడని కోరె నృప. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరిని వివాహం చేసుకున్నా ఆ అమ్మాయికి ఇష్టమైన వాళ్ళనే చేసుకున్నాడు. స్వయంవరానికి వచ్చిన శ్రీకృష్ణుని మోహనాకారాన్ని చూసింది నాగ్నజితి. కమలాక్షుడు, మాధవుడు త్రిలోక వాసుల చేత పూజించబడేవాడు. ఆయన శ్రీకృష్ణ పరమాత్మే తనకు ఆరాధింపదగిన నాథుడు అని భావించింది. తన మనస్సులో నాగ్నజితి ఇలా ఆలోచించుకుంటోంది. విష్ణుడవ్యయుండు విభుడుగా వెలనని నోచినట్టి తొంటి నోము ఫలము సిద్ధమయ్యనేని చేకొను బోనన్ను చక్రధరుడు వైరి చక్రహరుడు. నేను ఇదివరకు చాలా పూజలు చేశాను నాగ్నజిత్ అనుకుంటోంది. వైరి సమూహాన్ని సంహరించే చక్రధారి అయిన కృష్ణుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మే నన్ను భార్యగా స్వీకరిస్తే నా నోములు ఫలించాయి అని అనుకుంటాను. అవ్యయుడైన మహావిష్ణువే నాకు భర్త కావాలి అని పూర్వజన్మల్లో నోచి ఉన్నాను కదా, నా కోరిక ఫలిస్తుందా అని ఆవిడ లోపల మనసులో అనుకుంటోంది. సిరియం పద్మ భవేష దిక్పతులు మున్ సేవించి ఎవ్వాని శ్రీ చరణాంభోజ పరాగముల్ శిరములన్ సమ్యగ్గతిందాల్తూ శ్రీధరణి చక్రభరంబు వాపుటకు నుజ్జత్కేళి మొత్తుల్ దయాపరుడై ఎవ్వడు దాల్చు నట్టి హరి భంగిం ప్రవర్తించును. ఆవిడ మనసులో అనుకుంటోంది. లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, శివుడు, దిక్పాలకులు మొదలైన దేవతలందరూ సేవించి ఏ దేవదేవుని పాద పద్మధూళిని శిరస్సులందు ధరించి పునీతులవుతారో ఆ పరమాత్ముడే కదా ఈ శ్రీకృష్ణ పరమాత్మ. భూభారాన్ని తొలగించడానికి ప్రకాశవంతమైన లీలావతారాలను కృపాళువై ఏ దేవుడు ధరిస్తాడో ఆ పరమాత్మే కదా ఈ శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు నా విషయంలో ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ప్రవర్తిస్తాడో కదా అని నాగ్నజిత్ ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ మహారాజును చూసి మేఘ గంభీర స్వరంతో ఇలా అన్నాడు. అన్యులయా చింపరు రాజన్యులు సౌజన్యకాంక్ష జను తెంచితి నీ కన్యన్ వేడిద నిమ్మ కన్యా సుల్కాదుల మేము గామునరేంద్ర. ఓ మహారాజా, వీరులైన రాజులు అన్యులను దేనికి యాచించరు. నీ కన్యను వివాహం ఆడాలి అనే తలంపుతో స్నేహభావంతో నిన్ను కోరడానికి వచ్చాను. మేము కన్యాశుల్కం చెల్లించి కన్యను భార్యగా స్వీకరించే వాళ్ళం కాదు అని అన్నాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ అలా అన్నారో దానికి నగ్నజిత్ రాజు ఇలా సమాధానం చెప్పాడు. కన్యంజే కొన నిన్నిలో కముల నీ కన్నన్ ఘనుండైన రాజన్యుండెవ్వడు నీ గుణంబులకు నాశ్చర్యంబును పొంది తానన్యారంభము మాని లక్ష్మి భవదీ అంగంబునన్ నిత్యై ధన్యత్వంబు చెంది ఉన్నది కదా తాత్పర్య సంయుక్తయై. మహారాజ్ అంటున్నాడు, లోకాలన్నిట్లోనూ నా కుమారి రత్నాన్ని స్వీకరించడానికి నీకంటే యోగ్యుడు ఎవరుంటారు? నీకంటే యోగ్యుడు, నీకంటే వీరుడు, నీకంటే ఘనుడైన ఇంకో రాజు ఉన్నాడా? ఇంకెవరు లేరు కదా. లక్ష్మీదేవి నీ సకల సద్గుణాలకు మోహపరవసరాలై వేరెవ్వరిని కోరక నీ శరీరంలోనే స్థానాన్ని కల్పించుకొని నిత్యం నీలోనే ఉండి ధన్యురాలైంది కదా. చెంచద్ గోవృష సప్త కంబు గడిమిన్ సైరించి ఎవ్వాడు భంజించున్ వానికి కూతునిత్తునని ఏ జీరించినన్ వైభవో దంచద్గర్వులు వచ్చి రాజతనయుల్ తత్పాద శృంగాహతిం గించిత్ కాలము నోర్వకే గుదురనింగేడించి భిన్నాంగులై. ఓ శ్రీకృష్ణ, సంచరిస్తున్న 7 ఆబోతులను, అవన్నీ అటు ఇటు పరిగెడుతుంటాయి. 7 ఆబోతులను బలంతో ఓర్పుతో ఎవడైతే కట్టిపడేస్తాడో ఆ మహావీరుడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పాను. అది తెలుసుకున్న చాలా వైభవం కలిగిన వాళ్ళు, వీరులు, గర్వంతో అంధులైన వాళ్ళందరూ రాకుమారులు వచ్చారు. కానీ ఆ ఆబోతుల కాలి గిట్టల దెబ్బలకు క్షణకాలం కూడా ఓర్చుకోలేక గాయపడి భయపడి పారిపోయారు. ఉష్ణాంశుండు తమంబు దోలు క్రియ నీవు గ్రహ వక్షోణిలో కృష్ణ వైరుల తోలినాడవు రణ క్రీడా విశేషంబులన్ నిష్ణాతుండవు
సప్త గోవృషములన్ నేడాది భంజించి రోచిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా సీతాంశు బింబాననన్. కన్యాశుల్కం అక్కర్లేదు, కానీ నేను ఇలా చెప్పాను, నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని. ఓ మహావీర, ఓ శ్రీకృష్ణ, సూర్య భగవానుడు తన కిరణజాలం చేత చీకటిని పోగొట్టిన విధంగా భయంకరమైన యుద్ధ భూమి నుండి ఎంతో మంది శత్రువులను నువ్వు పారదోలేవు. సంగ్రామ విద్యలో ఎన్నో రహస్యాలు, మరెన్నో మెళకువలు, ఇంకెన్నో విశేషాలు తెలిసిన వాడివి, యుద్ధనీతి కుశలుడు. ఆబోతులతోటి యుద్ధంలో ఈరోజు 7 నీ శౌర్య ప్రతాపాలతో భంజించు. తేజమూర్తివై చంద్రముఖైన మా నాగ్నజిత్తుని వివాహమాడు అని నాగ్నజిత్ వివాహానికి ఏర్పాటు చేసిన నియమాన్ని శ్రీకృష్ణుడికి వివరించి చెప్పాడు. కానీ ఎనఘారి వత్సబక కంస విదారి కల ప్రహారి దాఘనతర కిల్బిషంబుల నగణ్య భయంకర పౌరుషంబులన్ సునిశిత శృంగ నిర్దళిత సూర సమూహ ముఖామిషంబులన్ హనన గుణోన్మిషంబుల మహాపరుషంబుల గోవృషంబులన్. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అఘుడు, వత్సుడు, బకుడు, కంసుడు మొదలైన రాక్షసులను అంతమొందించిన వాడు, దుష్ట సంహారి అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ మహాపాపాలకు నిలయమైనవి, భయంకరమైన పౌరుషంతో కానవచ్చేవి, వాడిగల కొమ్ములతో వీరులను మర్దించి వారిని ఆహారంగా స్వీకరించేవి, సంహార క్రియలో మహా ఉత్సాహాన్ని ప్రకటించేవి అయిన అక్రూరమైన వృషభాలను ఒకసారి చూశాడు. చేలము చక్కగట్టుకొని చిత్రగతిన్ వడి నేడు మూర్తులై బాలుడు దారు రూపముల బట్టెడు కైవడి బట్టి వీర శార్దూలుడు వృద్ధి నేలబడ ద్రోచి మహోద్ధతి గట్టి ఈడ్చే భూపాలకులెల్ల మెచ్చ వృషభంబుల పర్వత సన్నిభంబులన్. పరమాత్మకి అసాధ్యం ఏముండదు కదా. పై వస్త్రాన్ని తీసేసి ఉత్తరాన్ని తీసి నడుముకు గట్టిగా కట్టుకున్నట్టు కృష్ణ పరమాత్మ విచిత్రంగా ఆ 7 రూపాలు దాల్చాట. 7 వృషభాలు 7 వైపులో పరిగెడుతుంటే వాటన్నిటిని కలిపి కట్టి తీసుకురావాలి. 7 రూపాలు దాల్చి ఈ పిల్లలు పసిపిల్లలు కొయ్య బొమ్మలను పట్టుకుని ఆడతారు కదా, అలాగా బాలుడు కొయ్య బొమ్మలను పట్టుకున్నట్లు ఆ వృషభాలను అవలేలంగా పట్టుకుని వీరుల్లో పెద్ద పుల్లంటి కృష్ణుడు ఆబోతులను పిడికిడి పోట్లతో గుద్ది కింద పడదోసి బలోన్నతుడై వాటిని తాళతో కట్టి ఈడ్చి కింద పడేశాడు. పర్వతాల లాంటి ఆబోతులను శ్రీకృష్ణుడు కోల్చడం చూసి రాజులందరూ ఆ మహావీరుణ్ణి రకరకాలుగా ప్రశంసించారు. 7 వృషభాలను కట్టగట్టి నేలకిడ్చిన ఆ శ్రీకృష్ణుని, ఆ పరమాత్మ పరాక్రమం చూసి సంతోషించిన నగ్నజిత్తు తను పెట్టిన నియమాన్ని నెరవేర్చిన ఆ యదువల్లభుడికి తన కుమార్తె అయిన నాగ్నజిత్తునిచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేశాడు. వివాహ వేళలో మంగళగీతాలు పాడారు. శంఖధ్వనులు, తప్పెటల మ్రోతలు, మధ్యల చప్పుళ్ళు, బాకాల ధ్వనులు, భేరీ మొదలైన వాద్య విశేషాల నాదాలు శుభప్రదంగా మోగాయి. బ్రాహ్మణుల ఆశీర్వచనాలు కళ్యాణాత్మకంగా వినవచ్చాయి. కోసలేశ్వరుడైన నగ్నజిత్తు కుమార్తెకు అరణంగా కట్నంగా 10,000 గోవులను, నూతన వస్త్రాలతో నగలతో అలంకృతులైన 3,000 మంది చెలికత్తెలను, 9,000 ఏనుగులను, ఏనుగులకు 100 రెట్లైన రథాలను, 9,000 ఏనుగులకు 100 రెట్లైన రథాలను, రథాలకు 100 రెట్లైన గుర్రాలను, గుర్రాలకు 100 రెట్లైన భటులను ఇచ్చాడు. నూతన దంపతులను పెద్ద సైన్యం ఇచ్చి మరీ పంపించాడు. రథం ఎక్కించి ఆనందంతో ద్వారకకు పంపించాడు నగ్నజిత్తు. భూతి ఎలర్ప గోసలుని పుత్రికకై చనుదెంచి తొల్లియా బోతుల చేత నోటువడిపోయిన భూపతులెల్లా మాధవుండా తరుణిన్ వరించుట చెరావలి చేవిని త్రోవ సైన్య సంఘాతము తోడదాకి రరి గర్వ విమోచను పద్మలోచనన్. ఇది వరకు నాగ్నజిత్తుని వివాహం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళందరూ అటం వచ్చేసారు. పూర్వం ఆ ఆబోతుల చేత దెబ్బతిని ఓడిపోయిన రాజులకి ఈ వార్త తెలిసింది. శ్రీకృష్ణుడు ఆబోతులన్నింటినీ కట్టేశాడు, నాగ్నజిత్తుని వివాహం చేసుకున్నాడు అని. మాధవుడు వచ్చి ఆబోతుల్ని గెలిచి నాగ్నజిత్తుని పెళ్ళాడి తీసుకెళ్లిపోతున్నాడని తెలిసి గూఢచారులు వచ్చి చెప్పడంతో ఈర్ష్యతో ఆ రాజులందరూ శత్రువుల గర్వాలను నిజ పరాక్రమం చేత అణిచేసే శ్రీకృష్ణుణ్ణి దారి కాచి చుట్టుముట్టారు. దండిన రాతులెల్ల హరిదాకిన నడ్డము వచ్చి వీకతో భండన భూమి యందు తన బాంధవులెల్లను సన్నుతింపగా గాండివ చాపముక్త విశిఖంబుల వైరుల నెల్ల దంపెన ఖండల నందనుండు
శశకంబుల సింహము చంపు కైవడెన్. సైన్య సమేతులైన రాజులందరూ శౌర్య ప్రతాపాలు ఇనుమడించేట్లు శ్రీకృష్ణుడితో యుద్ధానికి తలపడ్డారు. ఆ పరమాత్మ శత్రువులు దాటి చూసి అర్జునుడు శౌర్యోన్నతితో విజృంభించి గాంధీవధారి కృష్ణుడికి అడ్డం వచ్చి అప్రతిహతమైన బాణాలతో వైరులందరినీ ఒక్క పెట్టిన వధించాడు. అర్జునుడు వచ్చేసాడు అడ్డం. కుందేళ్లను చంపే సింహంలాగా శత్రువులను సంహరిస్తున్న అర్జునుడిని చూసి బంధువులందరూ విశేషంగా ప్రశంసించారట. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థం నుంచి వెళ్తూ మధ్యలో ఈ కార్యక్రమాలన్నీ చేశాడు. ఇలా నాగ్నజీతిని పెళ్లి చేసుకుని అరణం పుచ్చుకొని వివాహం చేసుకుని మామగారిచ్చిన అరణాలన్నీ పుచ్చుకొని సతీ సమేతంగా ద్వారకా నగరానికి వచ్చి నాగ్నజీతి దేవితో సుఖ సంతోషాలతో ఓలలాడారు కృష్ణ పరమాత్మ. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురు భద్రను పెళ్లి చేసుకున్నాడు అని. జనవంద్యన్ శృత కీర్తి నంద్య ధరణిన్ సందర్శనక్షోణిపాద్యనుజన్ మేన మరందలిన్ విమలలోల పంగగైకేయి నిర్ధనయోన్నిద్ర ప్రపూర్ణ సద్గుణ సముద్రన్ భద్ర నక్షుద్ర నావన జాతాక్షుడు పెండ్లియాడే నహితం వ్రాతంబు భీతిల్లగన్. శ్రీకృష్ణుని మేనత్త శృతకీర్తి. శృతకీర్తికి కేకయ రాజైన ధృతకేతునికి జన్మించిన అమ్మాయి భద్ర. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్తున్నాడు. ఆవిడ చాలా సద్గుణవతి, సందర్శన క్షోణిపాదుల చెల్లెలు, అందరి చేత గౌరవించబడే సౌజన్యమూర్తి, క్రీగంటి చూపుతో అందాలు చిందించే యవ్వనవతి, ఉత్తమరాలు, నీతిమంతురాలు. మేనమరుదలైన భద్రను శత్రు సమూహం భీతిల్లేట్టు శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు. పరమాత్మ పెళ్లి చేసుకున్నారు. నాగ్నజీతి తర్వాత భద్ర, తర్వాత ఇంకెవరిని చేసుకున్నారు? అమరుల బారదోలి భుజగాంతకుడైన ఖగేశ్వరుండు మున్నమృతము తెచ్చు కైవడి మదాంధుల రాధుల నుక్కడించి యా కమలదళాయ తీక్షణుడు గైకొని తెచ్చెను మద్ర కన్యకన్ సమద మృగేక్షణన్ నయ విచక్షణ లక్షణ పుణ్య లక్షణన్. మరొక వివాహం మద్రదేశపు రాజైన బృహస్సేనుని పుత్రిక లక్షణ. ఆవిడ నీతి కోవిదురాలు, చాలా మంచి లక్షణాలతో ఉపే సుందరిమణి, లేడి కన్నుల లాంటి కన్నులు గల కళ్యాణి. పూర్వం మదాంధులైన రాజులను ఓడించి దేవతలను పారదోలి గరుత్మంతుడు అమృతాన్ని ఎలా తీసుకొచ్చాడు, ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ బలక్రమాలు ప్రదర్శించి శత్రు రాజులను జయించి లక్షణను ద్వారకకు తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. అలాగా ఓ పరీక్షన్ మహారాజా, ఈ విధంగా పరమాత్మ రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనే సద్గుణ సౌశీల్యవతులు శ్రీకృష్ణుడికి అష్ట భార్యలుగా ప్రసిద్ధి చెందారు. అంతేకాక శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించి నరకుంచే బంధించబడిన రోహిణి మొదలైన 16,000 మంది కన్యలను పరిణయమాడాడు అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పాడు. అప్పుడు సుఖ మహర్షిని చూసి పరీక్షన్ మహారాజు ఇలా అడిగాడు. ధర కుంబ్రియ నందనుడగు నరకుని సూర్యేల చంపే నరకాసురుడా వర కుంతలగు చామీకర కుంభస్తనుల నేలకారం పెట్టెన్. పరీక్షన్ మహారాజు అడిగాడు, భూదేవికి ప్రియపుత్రుడైన నరకాసురుడిని కృష్ణుడు ఎందుకు చంపాడు? నరకాసురుడు 16,000 మంది కన్యలను అందగత్తలను ఎందుకు కష్టపెట్టి చెరలో నిర్బంధించాడు అని. అంటే సుఖ మహర్షి ఆ నరకాసుర వధ గాథను చెప్పడం మొదలు పెట్టారు. ఈ సంచికని ఇక్కడితో ముగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.